గతంలో అంటే మీకంటే అంత ముందు ఉన్న నటీమణులు కానీ చాలా మంది హీరోయిన్స్ కూడా ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్ కోసం మాట్లాడుతున్నారు. గతంలో ఇష్యూ అయ్యేటప్పుడు నేను మీకు ఇందాక అన్నాను, పబ్లిక్ ఇష్యూస్ మీద బోల్డ్గా మాట్లాడే మీలాంటి వాళ్ళు ఇలాంటి ఇష్యూస్ మీద బలంగా మాట్లాడతారు. దానిపై మీ కామెంట్ ఏంటి? చాలా మంది చెప్పారు, అంటే జయలలిత గారు మనం చూసాం, ఆమె ఒక కామెంట్ చేశారు. తర్వాత చాలా మంది చెప్తుంటారు ఇట్లా. నిజంగా అలాంటి పరిస్థితి ఎదురైంది ఎప్పుడైనా మీకు? అలాంటి పరిస్థితి ఉందా ఇండస్ట్రీలో? ఇప్పుడు తగ్గిందా? సార్ జయలలిత గారు నేను 36 years బ్యాక్ విషయాలు మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలు భయపడుతున్నారు సార్. ఓకే, ఆ జమానా వచ్చేసింది. ఈ జమానాలో ఇప్పుడు కాస్ట్ కౌన్సిలింగ్ అలాంటివి ఏవి ఉండవు సార్. మొన్న కూడా ఒక లేడీ యాంకర్ అడిగితే, న్యూస్ రిపోర్టర్ అడిగితే ఒక హీరోయిన్ సమాధానం చెప్పింది, నేనైతే ఫేస్ చేయలేదు, ఆఫ్లైన్ లో రికమెండేషన్ కూడా ఎక్కువ ఇస్తారంట కదా అని ఈవిడ అడిగింది. మరి ఆఫ్లైన్ లో ఈవిడ విన్నప్పుడు పలానా వాడు ఇలా అన్నాడని ఆవిడ పబ్లిక్ గా వేయొచ్చు కదా మీకు న్యూస్ వచ్చినప్పుడు. ఆ అమ్మాయిని అడిగితే లేదు అలాంటిది నేను ఫేస్ చేయట్లేదు, నేను బాగున్నాను, హ్యాపీగా యాక్ట్ చేస్తాను. ఇంకో అమ్మాయి కూడా అదే చెప్పింది. ఇప్పుడు జనరేషన్ వేరు సార్. అప్పుడు జనరేషన్ వేరు, అప్పుడు అవసరాలు వేరు, ఇప్పుడు అవసరాలు వేరు. ఇది వరకు లేని ఇంట్లోంచి ఆ ఫ్యామిలీ కోసం ఒకరు సాక్రిఫైస్ చేసి హీరోయిన్ అయ్యేవాళ్ళు. ఓకే, కష్టపడి రోడ్లో చెప్పులు అరగదీసుకుని ఒక హీరో అయ్యేవాడు. సో ఇప్పుడు అలాంటి ఏమీ లేవు సార్. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి వస్తున్నారు, వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అమ్మాయిలు వస్తున్నారు, అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. నేను 7th డిస్కంటిన్యూ. సో ఉంటున్నారు సార్. ఇప్పుడు కాస్ట్ కౌన్సిలింగ్ అనేది లేదు సార్. తర్వాత నేను ఇది వరకు కూడా చెప్పాను, ప్రపంచం అంతా రెండు చుట్టూ తిరుగుతుంది సార్. ఒకటి డబ్బు చుట్టూ, ఒకటి అమ్మాయి చుట్టూ. ఇంతే. మన ఇద్దరు మాట్లాడుకుంటే బిజినెస్, లేకపోతే నీ లవర్ ఏం చేస్తుంది, మీ ఆవిడ ఏం చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు, ఇవే మాట్లాడతారు. క్యాజువల్ టాక్స్. వీటి చుట్టూనే తిరుగుతుంది ప్రపంచం. ఓకేనా? అది ఎక్కడ లేదు చెప్పండి. ఓన్లీ ఇండస్ట్రీ అంటున్నారు కానీ మీరు. చెప్పానుగా మళ్ళీ అగైన్ సెలబ్రిటీ అయితే పిక్ పాకెట్ చేసిన న్యూసే, తుమ్మినా న్యూసే, దగ్గిన న్యూసే.